42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కంటిన్యూ అవుతోంది. ఆర్టీసీ బస్సులన్నీ ఎక్కడికక్కడే డిపోలకు పరిమితమయ్యాయి. దీంతో దీపావళి పండుగకు ఇంటికి వెళ్లాలనుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల భారం పడుతోంది. సాధారణ రోజుల్లో ఉండే ధర కంటే కూడా డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు నగరవాసులు. వచ్చాక హాఫ్ అన్ అవర్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఏమీ అందుబాటులో లేవు. వెళ్తున్నాం, పండగ ఉందని చెప్పేసి వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి. ట్యాక్సీ వాళ్ళు హై రేట్ చెప్తున్నారు మ్యామ్. పిల్లల్ని తీసుకొని వెళ్ళేది 1 ఇయర్కి ఒక్కసారే కదా, ఇంత రేట్లు పెడితే ఎలాగా? ఇట్లా ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎలాగా? ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు కదా. పండగకి వెళ్తారని వస్తారు తెలుసు కదా. వాళ్ళు వెహికల్ అంటేనేమో 200 రూపాయలు 400 500 అడుగుతున్నారు టికెట్ ఛార్జ్. నల్గొండ పోవాలండి మేము. మరి 6 మెంబర్స్ పెడతారు అనుకుంటా. 5 మెంబర్స్ ఉన్నాం మేము. నేను చూడలేదు మేడం, సడన్గా ఇక్కడ వచ్చిన. నా వెహికల్ ఉంది, నా వెహికల్ తీసుకొచ్చినా బాగుంది. వీళ్ళ దగ్గర ఎక్కించుకోబోదు నాకు నచ్చిన వాళ్ళ రేటుకు. 500 మేడం అసలు టికెట్ 500 మార్నింగ్ టూ మచ్ అసలు. ఈసారి కూడా నల్గొండనే, ఈయన కూడా వస్తానండి. నాయమటి 5 మెంబర్స్ ఉన్నాము, మనిషికి 400 ఇస్తాను. అయినా కూడా వాళ్ళు 600 సీటర్లో 7 మెంబర్స్ కూర్చోబెడుతున్నారు వాళ్ళని. సూర్యాపేట వెళ్ళాలి, ఆ ఫెస్టివల్కి వెళ్తున్నాం. ఖమ్మం సైడ్ వెళ్దామని, ఖమ్మం సైడ్ ఉంటుండే మా ఊరు. సో అటు సైడ్ వెళ్దామంటే వాళ్ళు ఖమ్మం వాళ్ళు 1000 రూపీస్ అడుగుతున్నారు. అంటే వెహికల్స్ నార్మల్గా అయితే 450 500 అయిపోతుంది. యాక్చువల్లీ నిన్నటి నుంచి అవేర్నెస్ అంటే కొంచెం అంటే పబ్లిక్కి కొంతమంది చాలామంది తెలియదు. సో ఇప్పుడు మా వైఫ్ కూడా తెలియదు అన్నది. 7 క్వశ్చన్గా బస్సులు బంద్ అని చెప్పి అది అనుకుంటే తెలియకపోతుండే. డ్రైవర్స్ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు, మొత్తం బంద్ చేసి పెట్టేశారు. ఒక బస్సు కూడా రాలేదు ఇంతవరకు. 1.5 2 అవర్స్ నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నాం. మేము 1 అవర్ అయిపోయింది, ఇంతవరకు ఎవరు రాలేదు. ప్రైవేట్ వెహికల్స్ టూ మచ్ చెప్తున్నారు. సూర్యాపేటకి 600 ఒకరు అంటున్నారు, ఒకరు 500 అంటున్నారు. అంత బడ్జెట్ పెట్టి మామూలుగా అయితే బస్కి వెళ్తే 3 అవర్స్ 3.5 అవర్స్లో వెళ్ళిపోతాం. ప్రైవేట్ వెహికల్లో 2 అవర్స్ 2.5 అవర్స్లో వెళ్ళిపోతాం. గవర్నమెంట్ కొన్ని చెప్పేటప్పుడు కొన్ని మామూలు ఫెస్టివల్ సీజన్లో లోకల్ బస్సులను పెట్టుంటే బాగుంటుండే, పెట్టలేదు ఇంతవరకు. మరి ఎట్ట బస్సులు వస్తేనే మంచిది కదా, మరి రాకుంటుంటే ఎట్ట పోవాలి? మేము అంత దూరం ఇంత ఛార్జ్ పెట్టుకుని అట్ట మేము కష్టం చేసుకున్నాం. అందుకనే కూర్చున్నాం, ఇక వచ్చినప్పుడు పోదామని. పరిస్థితి ఏమన్నా బస్సులు లేకుండా ప్యాసింజర్ పబ్లిక్ ఊర్లలోకి వెళ్ళే వాళ్ళకి ఇంత ఇబ్బంది జరగడం ఇది కరెక్ట్ కాదు మేడం. ఈ పండగ సీజన్లో అందరూ ఇళ్లలో పోయి పండగ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందులో ఈ బస్సులు బంద్ చేయడం, ఈ బంద్ అనేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి. కానీ ఈ ఎలక్షన్ల ముందు, ఈ పండగల ముందు ఎలా పెట్టుకొని బంద్ ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ఎందుకంటే పండగల ముందు జనాభా ఇళ్లలోకి వెళ్ళి సంతోషంగా వెళ్ళి రావాలనుకోవాలి. కానీ ఈ బంద్ ప్రకటించడం అనేది కూడా కరెక్ట్ కాదు.